హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కలర్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే నేను వచ్చేసినానండి. మాకైతే ఇక్కడ ఆర్మీ క్వార్టర్లో వీక్లీ వెజిటేబుల్స్ ఇస్తారని అయితే చాలామందికి అయితే తెలుసు. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఆ కూరగాయలలో ఇదైతే వంకాయ ఇచ్చినారండి. ఇంత పెద్ద వంకాయ ఏం చేయాలని ఆలోచిస్తుంటే నా సబ్స్క్రైబర్స్ కోసం ఒక చిన్న రెసిపీ అయితే చేసి పెట్టవచ్చు అనిపించింది. అందుకే ఇదైతే నేను చేస్తున్నాను. ఈ వంకాయ రెసిపీ నేనైతే ఈ ఆర్మీ క్వార్టర్లోకి వచ్చినాకనే నేర్చుకున్నానండి. నాకైతే వంకాయ గోంగూర అంటే చాలా ఇష్టం అండి. రోజు తినమన్నా తింటూనే ఉంటా. కానీ మా ఆయన దానికి వ్యతిరేకం. మా ఆయన ఆ రెండు తప్పిస్తే ఇంకా ఏమైనా తింటాడు. అందుకే మా ఇంట్లో ఎక్కువ చేసుకోము. ఇదైతే నాకు ఒక్కదాని కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, ముందుగా వంకాయకి ఆయిల్ పూసుకొని నేను చూపిస్తున్నట్లు పొయ్యి మీద పెట్టుకొని కాల్చుకోండి. దాంట్లో చిన్న ముందే కట్ చేసి పెట్టొచ్చండి. కాకుంటే నేను ఏమంటే పెద్ద ఉందని కొంచెం కాలిన తర్వాత దాన్ని కట్ చేసి మిర్చి ఎల్లిపాయలు అయితే పెట్టేసినాను. తర్వాత కాలిన తర్వాత తొక్కు తీసి పెట్టుకున్న పక్కకి. తర్వాత మనం పోపుకండి, మీ ఇష్టం అండి. పోపు మీరు మసాలా కావాలంటే మసాలా వేసుకోవచ్చు, లేదు నార్మల్ కావాలంటే నార్మల్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్, టమాటా, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇట్లా ఇవన్నీ వేసేసుకొని పోపులో మంచిగా అవన్నీ నూనెలోనే ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ వంకాయని దాంట్లో వేయాలండి. టేస్ట్కి సరిపడా కారం అవన్నీ. సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. నాకైతే నువ్వులు అంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను నువ్వులు వేస్తున్నా. మీకు అక్కడ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇక నేను ఏవేవైతే చూపిస్తున్నానో అవి వేసుకోండి. ఇంకా మీకు కావాలంటే ఆయిల్లో చెక్క, లవంగ, ఇలాకులు అవన్నీ వేసుకోవచ్చండి. నాకైతే మసాలా వద్దు కాబట్టి వేసుకోలేదు. ఈ వంకాయకి తొక్కు మొత్తం తీయద్దండి, కొంచెం మాత్రమే తీయండి. ఆ ఫ్లేవర్ ఉంటేనే దానికి ఆ రుచి వస్తుంది. ఇది మాత్రం నేను ఏం లేదండి, ఇది ఇట్లా వేసేసి కొంచెం స్నాష్ చేయండి. అట్లా నేను చూపిస్తున్నా చూడండి వీడియోలో, అలానే స్నాష్ చేయండి. ఇది మొత్తం ఇది ఒక 5 మినిట్స్ అండి. ఇలా మీకు కావాలంటే మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. కానీ ఇది క్విక్గా అంటే త్వరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఆ కూర మొత్తం నేను ఒక్కదాన్నే తిన్నానండి, చాలా బాగుంది. అది కూడా ఒక్కటే పుటకెత్తేసినాను. మీరు కూడా అంతేనా? కూరలు ఏమన్నా బాగుంటే బాగా తింటారా? నేనైతే తినేస్తానండి, అసలు ఏం ఆలోచించుకోను. డైట్ గీట్ అనేది మనుషులమండి, ఏ రోజు ఎట్లుంటుందో చెప్పలేము. ఈరోజు ఉన్నోళ్ళం, రేపు ఉంటామో ఉండమో తెలియదు. అందుకే ఉన్నన్నాళ్ళు సంతోషంగా తిని ఉండాలని నేను అనుకుంటా. మళ్ళీ మీరు ఏమనుకుంటారు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మరి నా ఈ వంకాయ చట్నీ వీడియో నచ్చితే ఖచ్చితంగా నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు ఇంకా నేను పోస్ట్ చేస్తానండి. మీ లైక్, మీ షేర్, సబ్స్క్రైబ్ వల్లనేనండి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. బాయ్.